ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం కొన్నిసార్లు మన అవసరతల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు ఆ అవసరత తీర్చబడడం ఆలస్యమైనా లేదా కొద్ది దినాలు లేట్ అయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో, దేవుడు మన మనవి ఆలకించలేదేమో, ఎందుకు ఈ యొక్క అవసరతలు తీర్చబడలేదు అన్న ఒక ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ ఆలోచన అలా ఉన్నప్పుడు నేను మీ ప్రార్థన ఆలకించి మరలా నేను ఇచ్చినప్పుడు మీరు నేను ఆలస్యం చేశానన్న సంగతి మీరు మర్చిపోతారు అనే విషయాన్ని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు, మీ పరిస్థితులు కాస్త ఆలస్యంగా ఉండొచ్చు. కానీ దేవుడు మళ్ళీ తిరిగి మీ మనవి ఆలకించినప్పుడు ఆయన విడిచిపెట్టలేదన్న సంగతి మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు నిన్ను మర్చిపోలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఆయనతో వెళ్తారు. ఈరోజు ఒకవేళ నీవు అడుగుతున్నది ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలా. ఆయన ఇచ్చినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కొద్ది మాటలు దేవుడు మనలో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. గతించిన దినాలన్నీ కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ధన్యత మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నేను వారి మనవిని ఆలకిస్తానన్నారు. వారిని విడిచిపెట్టిన సంగతి వారు మర్చిపోదురు. కొంత ఆలస్యమైనప్పుడు ప్రభా విడిచిపెట్టేశాడేమో దేవుడని మేము అనుకుంటాం. కానీ మళ్ళీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సంగతి మర్చిపోయి సంతోషంగా మీతో మేము ముందుకు వెళ్తామని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఎవరి జీవితాల్లో వారి ప్రార్థన మీ దగ్గర నేను తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వారు నన్ను దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నారు. వారిని త్వరగా మీరు జ్ఞాపకం చేసుకుని వారు ఏ పరిస్థితులు బట్టి మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఆ విషయంలో కార్యం చేసి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తాను. నాయనా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు తోడుకున్నందుకు మీ ఇస్తాం. ఈరోజు ఆదివారపు ఆరాధనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యన్నింటిలో కృప చూపించి వాతావరణాన్ని అనుకూలపరచండి. వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, బలహీనంగా ఉన్నటువంటి వారు అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మీ కృపలో మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమగంత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.